SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆన్ ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మనమైతే సంతకాలు చేస్తున్నాం, కాకుంటే ఆయుధాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ఈ మాటలన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఎందుకని మనం ఇండిజినియస్ టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు, డ్రోన్స్, ఆయుధాలు, వీటన్నిటిని డెవలప్ చేసుకుంటామని చెప్తున్నప్పటికీ డిలేస్ ఎందుకు అవుతున్నాయి? విదేశాల నుంచి కాకుండా మన దేశంలో మనకున్నటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి తయారు చేసుకుంటున్నటువంటి ఆయుధాలు డిలేస్ ఎందుకు జరుగుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఎయిర్ చీఫ్ మార్షల్ చేసినటువంటి వ్యాఖ్యలు సాధారణమైనటువంటి వ్యాఖ్యలు కాదు. మోదీ ఏమో ఒకవైపు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటున్నారు, లేదు ఇండిజీనియస్ టెక్నాలజీని మనమే ఉపయోగించుకుంటున్నాము, ఇస్రో దాకా ప్రతి అంశంలోనూ మనది కనిపిస్తోంది, మేధో సంపత్తి మన దగ్గర ఉంది అనుకుంటున్నప్పుడు మన ఆయుధ సంపత్తిని మనం డెవలప్ చేసుకోవడంలో అక్కడ విఫలమవుతున్నామా? లేట్ అవుతుందా? నిర్లక్ష్యం ఉందా? వైఫల్యమా? ఏంటది అసలు? ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కల్చర్ అండి. అందరిని తప్పుపట్టలేము. బిహెచ్ఎల్ చూడండి, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వచ్చినా కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్కి, మిగతా పవర్ ప్లాంట్స్ కానీ, మిగతా సెక్టర్స్ కానీ ఈ బిహెచ్ఎల్ చాలా బాగా పనిచేస్తున్నారు. నవరత్న స్టేటస్ ఉంది వాళ్ళకి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రెండు ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ, ఒకటి డిఆర్డిఓ, ఒకటి హెచ్ఏఎల్ ఒకటి. మనందరూ తెలుసు ఫైటర్ జెట్స్ మన భారతదేశంలో తయారు చేయాలంటే మనకు అన్నిటికంటే మెయిన్ వీక్నెస్ మనకి ఇంజిన్ లేదు మన దగ్గర. వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇంజిన్. ఇప్పుడు మన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని స్టార్ట్ చేసాం. డిఆర్డిఓ దాని మీద 30 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు మీరు మోదీని బ్లేమ్ చేయలేరు, ఇప్పటి నుంచో మొదలైంది. 30 సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ నడవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటే హెచ్ఏఎల్ లాస్ట్లో నడుస్తుంది, ఇప్పుడు హెచ్ఏఎల్ ప్రాఫిట్లో నడుస్తుంది. హెచ్ఏఎల్కి హెలికాప్టర్ స్పెషల్ డివిజన్ కర్ణాటకలో తుమ్కూరు దగ్గర స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకో యూనిట్స్ తమిళనాడు, కర్ణాటక బయట తీసుకెళ్తా అంటున్నారు వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డిఫెన్స్ సెక్టర్లో కూడా మన ఈ కల్చర్ వచ్చేసింది. దానికన్నా ముందు మనం చూడాల్సిందంటే మనకు ఒక టైంలో మోదీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మనకు 80 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ ఉండే, ఓఎఫ్పీస్. వీళ్ళు ఏం చేస్తారో ఎవరు తెలియదు. ఒక ట్యాంక్ తయారు చేస్తారు, ఒకరు మిసైల్ తయారు చేస్తారు, ఇంకొకరు ఏదో తయారు చేస్తారు. 80 ఉండే మన దగ్గర. పబ్లిక్స్ ఎంత ఇన్ఎఫిషియెంట్ అంటే గ్రాస్లీ ఇన్ఎఫిషియెంట్. డబ్బులు పోతున్నాయి కానీ ఏం బయటికి రావట్లేదు. సో మోదీ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారంటే ఒక 2 సంవత్సరాల ముందు ఆఫ్టర్ కోవిడ్ వీళ్ళు కంప్లీట్గా దీన్ని అంతా అమాల్గమేట్ చేసి 6 నుంచి 8 యూనిట్లు చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మన దగ్గర మెదక్లో ఒకటి ఉంది, పాత ఐఐటి ఎక్కడ ఉండే. సో ఇది ఎందుకంటే ఇన్ఎఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్లో అకౌంటబిలిటీ లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగం లాగానే. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు పడతారంటే జాబ్ సెక్యూరిటీ ఒక్కటే కాదు, పని చేయక్కర్లేదు, శాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. మీరు ఏం చేసుకున్నా కానీ మీరు పని చేస్తే మీ తల మీద ఇంకా పని ఇస్తారు. మీ పని చేయకపోతే ఎవరు అడగారు, మీకు పని కూడా ఇవ్వరు. నేను చెప్పలేదు, రేవంత్ రెడ్డి ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు రావట్లేదని. ఇదే ఆన్సర్. ఈవెన్ ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అది వాళ్ళ ఆబ్జెక్టివ్. అంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా కానీ మా పిల్లల్ని బాగా చదువు చెప్తారు ప్రైవేట్ స్కూల్లో అని చెప్పేసి. సరే, అది పక్కన పెడితే హెచ్ఏఎల్ కల్చర్. ఎందుకంటే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ లేట్ 80s అండ్ ఎర్లీ 91 లాగా 92 దాకా బెంగళూరులో ఉన్నాను టైమ్స్లో. అప్పుడు ఒక 2-3 సార్లు హెచ్ఏఎల్కి వెళ్ళాను. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు పొద్దున 11-11:30 ఎవరు కనిపించారు. టీ తాగడానికి వెళ్తారు అందరూ, క్యాంటీన్లో ఉంటారు. దాని తర్వాత వస్తారు, కొంతసేపు ఏదో చేస్తారు, దాని తర్వాత క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు కూర్చొని. దాని తర్వాత లంచ్కి వెళ్తారు. కొంతమంది లంచ్ తర్వాత 2 గంటల సేపు తర్వాత వస్తారు. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్యారమ్ బోర్డులు అది ఇది ఆడుకుంటారు, టేబుల్ టెన్నిస్ ఆడుకుంటారు. మళ్ళీ 6 గంటల తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్ వర్క్. అప్పుడు ఇక్కడ ఓవర్ టైం ఇస్తారు దానికోసం. సో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదంతా బంద్ చేసి అకౌంటబిలిటీ తీసుకొచ్చారు సిస్టమ్ని. మీరు అడిగిన ప్రశ్నకు ఒక కాన్సెప్ట్, ప్యారలల్ కాన్సెప్ట్ అంటే ఇస్రో ఇంత బాగా ఎట్లా పనిచేస్తుంది, వీళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇస్రో ఒక 15 సంవత్సరాల ముందు దాకా ఇస్రో అన్ని వాళ్ళే చేస్తుంటారు. నట్టు బోల్ట్ నుంచి మొత్తం వాళ్ళే తయారు చేస్తుంటారు. ఒక శాటిలైట్ లాంచ్కి శాటిలైట్ తయారు చేస్తుంటే, లాంచ్ వెహికల్ తయారు చేస్తుంటే ముందు ఎస్ఎల్వి ఉండేది, దాని తర్వాత పిఎస్ఎల్వి వచ్చింది, దాని తర్వాత జిఎస్ఎల్వి వచ్చింది. దీని అన్నిటికీ మొత్తం సబ్ సిస్టమ్స్ అంతా ఇస్రో తయారు చేసేటప్పుడు. తర్వాత ఇస్రోకి తెలిసిపోయింది అంతా మనం ఎందుకు చేయాలి,
మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మంచిగా పైకి వస్తున్నారు. చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ స్పేస్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం. విల్ ఓన్లీ బి అన్ అసెంబ్లింగ్ ఏజెన్సీ. ఓకే. హైదరాబాద్లో మన ఎయిర్పోర్ట్ దగ్గర ఐ థింక్ శ్రీ వెంకటేశ్వర అనుకుంటే ఏరోస్పేస్ ఉన్న కంపెనీ ఉంది. వాళ్ళు ఈ సైడ్లో కేసింగ్స్ చూస్తుంటారు మీరు, పిఎస్ఎల్ఈ సైడ్లో ఇండియా అని రాసి ఉంటుంది దాని మీద. దే మేక్ ఇట్ రాకెట్ బూస్టర్స్, ఈ కవరింగ్ అంతా. అట్లనే స్కై రూట్ అని చెప్పి మన దగ్గర హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్, వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ దర్ ఓన్ లాంచ్ వెహికల్స్. వాళ్ళు చేస్తున్నది ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ చేయలేకపోతారు? ఫస్ట్ స్పెషలీ తేజస్ తీసుకుందాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది లాంచ్ చేసి, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని స్టార్ట్ అయింది అది. ఇప్పుడు దాకా మనకు ఆ ఎయిర్క్రాఫ్ట్ ఒక 30-40 ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. ఇప్పుడు దాకా 20-25 ఇచ్చారు అంతే తేజస్లో. ఎందుకు? యాక్మా అని చెప్పి నెక్స్ట్ 5th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నారు. 2029లో టెస్టింగ్ స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత ఇట్ విల్ గో ఇన్ టు ప్రొడక్షన్, దాని తర్వాత మళ్ళీ టెస్టింగ్, దాని తర్వాత వచ్చేదాకా మేబీ 2035, 2040 దాకా వచ్చేస్తుంది. అప్పుడు దాకా 6th జనరేషన్ వచ్చేస్తుంది. 5th జనరేషన్ అవుట్డేటెడ్ అయిపోతుంది. మనం కొనేసుకోవచ్చు డైరెక్ట్గా. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రఫేల్ కొన్నాం మనం. రఫేల్ కూడా, రఫేల్ డజంట్ మేక్ ద ఎంటైర్ ఎయిర్క్రాఫ్ట్. అంటే ది కంపెనీస్ పేరెంట్ కంపెనీ పేరు డాట్సన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ద ఎంటైర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు దే ఎన్ష్యూర్, డసాల్ట్ వాళ్ళు ఏం చేస్తారు, డసాల్ట్ మేక్స్ ద ఎంటైర్ థింగ్. డసాల్ట్ తయారు చేస్తున్న రఫేల్కి చాలా కాంపోనెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి, భారతదేశానికి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళు సప్లై చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఉండే. వాళ్ళు నెగోషియేట్ చేయలేకపోయారు, డబ్బులు లేదని చెప్పి ఏకే ఆంటనీ లోక్సభలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మా దగ్గర డబ్బులు లేవు కొనడానికి అని చెప్పేసి. సో అట్లా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు అని మనం మోదీ గవర్నమెంట్ వచ్చిన చేస్తారంటే ఆ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇట్ వాజ్ ఎ మిడిల్ మెన్ ఉన్నారు కాంట్రాక్ట్లు, ఏజెంట్లు మాకు వద్దని చెప్పి మోదీ గవర్నమెంట్ డైరెక్ట్ మ్యాక్రాన్తో మాట్లాడారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్, మీరు డసాల్ట్తో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి, మాకు తెలియదు, మాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇదని ఇచ్చారు. ఓకే. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఇస్ మేడ్ బై కంపెనీ కాల్డ్ సాఫ్రాన్. వాళ్ళ యూనిట్ హైదరాబాద్లో ఉంది, ఒక ఎంఆర్ఓ యూనిట్, ఫ్రెంచ్ కంపెనీ. అండ్ ఓన్లీ మేక్ వాళ్ళు ఇంజిన్సే తయారు చేయరు, ఇంకేం చేయరు, వాళ్ళు జెట్ ఇంజిన్స్ తయారు చేస్తారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ కావాల్సిన ఇంజిన్ వాళ్ళే తయారు చేస్తారు రఫేల్కి. దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, ఏవియానిక్స్ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇంకో తయారు చేస్తారు. మీరు మిసైల్ సిస్టమ్స్ ఉంటుంది డెలివరీ కోసం, దాన్ని ఇంకో తయారు చేస్తారు. చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ది బేస్ ఒకటి ఉంటుంది, మన కార్ కొనేటప్పుడు ఉంటుంది, మన కార్ షోరూమ్కి వెళ్ళేటప్పుడు హోర్డింగ్లో రాసి ఉంటుంది ఓన్లీ 5,80,000 అని ఉంటుంది, ఒక స్టార్ పెడతారు పక్కన, బేస్ ప్రైస్. ఆ కండిషన్స్ అప్లై. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు అంటారు దీనికి టైర్ లేదంటారు. టైర్ లేకుండా కార్ ఎట్లా నడిపిస్తారండి సార్, టైర్ పెట్టాలంటే ఇంకో 50,000 అంటాడు. అప్పుడు అక్కడి నుంచి 6.5 అవుతుంది. దాని తర్వాత అంటాడు సార్ ఈ ఇంజిన్లో దీనికంటే చాలా తక్కువ పవర్, ఎక్కువ పవర్ ఉంటే బాగుంటుంది ఇంజిన్, దానికి ఇంకా 2 లక్షలు. పవర్ విండోస్ లేదంటాడు, పవర్ విండోస్ పెట్టాలి దాన్ని మళ్ళీ. సో బేస్ మోడల్ నుంచి ఫైల్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 10 లక్షలకు వచ్చేస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్పెషలీ. మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ కొనేటప్పుడు మనకు పెద్ద డైలమా ఉండే. వాళ్ళు వచ్చి అడిగారు మీకు ఎట్లాంటి ఇంజిన్ కావాలని అడిగారు, ఏ టెంపరేచర్స్లో పనిచేస్తుంది. మనం చెప్పి ఒకటివైపు రాజస్థాన్, పాకిస్తాన్ వైపు ఉన్న బేసెస్కి, ఎయిర్ ఫోర్స్ బేసెస్లో శాండ్ స్టామ్స్ వస్తుంటాయి, 50 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది సమ్మర్లో. ఇంజిన్ లోపల శాండ్ వెళ్ళిపోతే దాని ఇంజిన్ మొత్తం రైట్ ఆఫ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 30% కాస్ట్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్కి. సో వాళ్ళు ఏం చెప్పారు, సరే మేము ఒక స్పెషల్ ఫిల్టర్ లాగా తయారు చేస్తాం, శాండ్ ఇంజెక్షన్ ఉండదు దాంట్లో అని చెప్పేసి. గ్రేట్, ఇంతేనా అని అడిగారు. కాదు, అటువైపు అరుణాచల్ ప్రదేశ్ ఉందండి, అక్కడ ఫేసింగ్ చైనా మాకు ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్న 2-3 అక్కడ పెట్టాలి, బాగ్డోగ్రా లాంటిది, హాషిమరా. అక్కడ ఏం చేస్తారంటే మాకు అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది, త్రూ అవుట్ ది ఇయర్ వర్షం పడుతుంది, ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళకూడదు, తేమ రాకూడదు. ఏం చేస్తారు మళ్ళీ దానికి ఇంకొక డిఫరెంట్. అంత అయిపోయిందా, ఒక రాజస్థాన్ లేదు ఇంకా లద్దాఖ్ ఉందన్న, ఎక్కడే ఉంటాం -30 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించడం, ఇంజిన్ మనం ఒక రఫేల్ తీసుకెళ్ళి ఓన్లీ పాకిస్తాన్ వైపు పెట్టలేము, అప్పుడప్పుడు షటిల్ చేస్తుంటాం దాన్ని. ఇంజిన్ 3 వైపు నుంచి ఇట్ హ్యాస్ టు హ్యాండిల్. మన దగ్గర కావేరీ ఇంజిన్ అని చెప్పి LCA లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి తయారు చేశారు. తేజస్ కూడా మళ్ళీ తర్వాత వాడుకుందాం అనుకున్నా, దాని ఏదో జరిగింది, కానీ మన GE తెప్పించుకుందాం మనం. GE వాళ్ళు సప్లై చేయలేదు టైంకి, ఇప్పుడు కూడా ల్యాగ్ ఉంది సప్లైలో. వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫైనలీ ప్రోడక్ట్ డెలివర్ చేయలేకపోతున్నారు కస్టమర్కి. మీరు మీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాకు చెప్పకండి. ఎగ్జాక్ట్లీ, నేను మీతో అగ్రిమెంట్ సైన్ చేశాం, 1 సంవత్సరం డిలే అనుకోవచ్చు, 2 సంవత్సరాలు అనుకోవచ్చు, 10 సంవత్సరాలు ఏంటి డిలే అండి? మేము బయట నుంచి కొనుక్కుంటున్నాం మేము. అప్పుడేమంటారు ఆత్మనిర్భర్ అంటారు. ఆత్మనిర్భర్ ఇస్ ఎ గ్రేట్ ఐడియా. మనం ఆల్మోస్ట్ 70% దాకా ఆత్మనిర్భర్ చేసుకున్నాం వేరియస్ సెక్టర్స్లో, ఎస్పెషలీ మిసైల్స్లో, డ్రోన్స్లో.
ఇదెందుకు చేయలేకపోతాం ఎయిర్క్రాఫ్ట్ డిజైన్? ఎందుకంటే ఇది మొనోపలి హెచ్ఏఎల్ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, దేశంలో ఎవరినైనా ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఉందా? లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేను సిఐఏ మీటింగ్లో మాట్లాడిన తర్వాత దానికన్నా ముందు కూడా చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఇట్ షుడ్ బి అవుట్ సోర్స్ టు ప్రైవేట్ సెక్టర్. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ కాదు, ద మేజర్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు అంటారు వీ విల్ మేక్ ద ఇంజిన్స్ అంటున్నారు. చేస్తారు, వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, వాళ్ళు చెప్పిన టైంకి డెలివర్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్, అది హైవే ఉండొచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, థర్మల్ ప్లాంట్ ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు డెలివర్ చేస్తారు వాళ్ళు. అది చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు కళ్యాణి గ్రూప్ ఉంది, అదానీ ఉన్నారు ప్రొడక్షన్లో. చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ దీంట్లో వచ్చేసారు ప్రొడక్షన్కి, వేరియస్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ తయారు చేయడానికి ఇజ్రాయలీ కంపెనీస్తో టైఅప్ చేసుకుంటున్నారు. కానీ మనకు మెయిన్ వీక్నెస్ మనది వచ్చేది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. మొన్న దాకా మన దుండిగల్ కానీ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ట్రైనింగ్ కూడా, అఫ్కోర్స్ హకీంపేట్ ఇస్ హెలికాప్టర్ ఫెసిలిటీ, మన అదేమో దుండిగల్ ఏమో ఫిక్స్డ్ వింగ్. సో అక్కడ కూడా మనకి లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ లేకుండే ట్రైనింగ్కి. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఒక ఎగ్జాంపుల్ మీకు ప్యారలల్ ఎగ్జాంపుల్ కోట్ చేయండి. సైకిల్ నడిపించేటోడికి మీరు రేపు సడన్గా ఒక బుల్లెట్ బైక్ కొనిస్తే ఎట్లా ఉంటుంది? వాడు కంట్రోల్ చేయలేకపోతాడు స్పీడ్ని. సో యూ షుడ్ ట్రైన్ దమ్ ఇన్ దట్ వే అన్నమాట. ట్రైనింగ్కి అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ కాదు, మన దగ్గర పాత ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. దెన్ వీ రీటర్న్ పెలాటస్ అని చెప్పి మనకు వచ్చింది, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ దుండిగల్లో వాడుకుంటున్నారు. హెలికాప్టర్స్ చూడండి, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది మనకి. చేతక్ తర్వాత వచ్చింది నెక్స్ట్. చేతక్ ఈస్ వెరీ యూజ్డ్ ఇన్ రగ్గడ్ రీజన్స్, లైట్ ఎయిర్క్రాఫ్ట్ అది, కానీ చాలా సంవత్సరాలు పాత టెక్నాలజీ దాన్ని. సరే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ వచ్చింది, నా బాగానే పనిచేస్తుంది. సడన్గా మళ్ళీ 2-3 క్రాష్లు అయినాయి, మొత్తం దాన్ని గ్రౌండ్ చేసేసారు. సడన్గా ఆపరేషన్ సింధూర్ రాగానే ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేయడానికి. అక్కడే ఈ కమిట్మెంట్ ఎక్కడ వస్తుందంటే, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యాటిట్యూడ్ ఉంది. మన దగ్గర ఆవడిలో ఒక ట్యాంక్ ఫ్యాక్టరీ ఉంది పెద్దది, అర్జున్ అని చెప్పి మీకు గుర్తుంటుంది. ఆల్మోస్ట్ 30 సంవత్సరాల ముందు నుంచి అర్జున్ ట్యాంక్ అని కొట్టుకుంటుంది. దాని ప్రొడక్షన్ ఎప్పుడు జరగలేదు. లాస్ట్ జరిగి బయటకు వచ్చినప్పుడు టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది. నేను అదే 5th జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు టైంకి డెలివర్ చేయకపోతే దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ దట్. హెచ్ఏఎల్ని క్లోజ్ చేయడం చెప్పట్లేదు, కానీ హెచ్ఏఎల్ షుడ్ రియలైజ్ మీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పాలసీస్ కానీ వాళ్ళకి టాలెంటెడ్ పీపుల్ దొరకడం చాలా కష్టం. పబ్లిక్ సెక్టర్ కల్చర్, ప్రమోషన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కొంతమంది అంటారు అక్కడ వెళ్తే మాకు ప్రమోషన్ రాదు, మిగతా వాళ్ళకి వస్తుంది, ఇంకో కేటగిరీ వాళ్ళకి వస్తుంది, మేము ఎందుకు వెళ్ళాలంటారు అక్కడ. సో అట్లాంటి ఇప్పుడు ఇస్రోలో ఆ ప్రాబ్లం లేదు మీకు. చూడండి ఆర్మీలో ఎక్కడైనా మీ ఇట్లాంటి ఇష్యూస్ చూసారా? ఇంకో ప్రమోషన్ ఇచ్చారు, వాడు క్యాస్ట్ కానీ మిగతా అట్లేం అక్కడ ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళకి. సో ది యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది మన ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అదే ప్రాబ్లం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్స్టెంట్ ఒక స్లోగన్ ఉంటుంది, లంచ్ కో గయా హై, ఎగ్జాక్ట్లీ లంచ్ టైం అని చెప్పేసి. ఈవెన్ జొమాటో స్విగ్గీ వచ్చినా కానీ లంచ్ టైం అంటారు వాళ్ళని. సో ద యాటిట్యూడ్ అట్లా ఉందన్నమాట. వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే అక్కడ పనిచేసేటోడు అంటాడు నేను పనిచేసి ఏం ఫైదా, ఆడు పని చేయట్లేదు పక్కనోడు. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయాలంటే మీరు మీరు లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండాలి, ప్రొఫెషనలిజం ఉండాలి, యంగ్స్టర్స్ని తీసుకురావాలి. సో ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మినీ రత్నాస్ ప్రైవేటైజ్ చేయబోతున్నారు. దాని పెద్ద గొడవ, ఎందుకంటే మోదీ గారు 80 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఎనిమిది చేసినప్పుడు స్ట్రైక్లో వెళ్ళారు వీళ్ళు. అట్ దట్ టైం మనకు మిసైల్స్ తక్కువ పడ్డది. మోదీ సెడ్ నథింగ్ డూయింగ్, మీరు స్ట్రైక్లో వెళ్తాలో వెళ్ళండి, నేను క్లోజ్ చేసి పడేస్తాను మొత్తం 80 బంద్ చేసేస్తాను, నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఇన్ ద మీన్ టైమ్ ఐ విల్ బై ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఐ విల్ నాట్ అలౌ దిస్ బ్లాక్ మెయిల్. అందరు లైన్లో వచ్చేసారు. కొంతమందికి చాలామందికి విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. టెక్నాలజికల్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ మీద. మన ఆపరేషన్ సింధూర్లో ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఆపరేట్ చేసింది అగ్నివీర్స్. మీరు చూసుంటారు ఆర్టికల్, 3000 అగ్నివీర్స్ని బ్యాప్టిజం బై ఫైర్ అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ పనికొస్తుందా లేదా తెలియదు. ట్రైనింగ్ ఉంటుంది, కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో డ్రోన్లు వస్తున్నప్పుడు 20 డ్రోన్లు ఒకటేసారి మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? 1, 2, 3 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ 4 కూడా ఉండొచ్చు. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీకు ఇచ్చిన ట్రైనింగ్ మీద ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు వాట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పిన దానికి చాలా, ఆయన ఈజ్ అ బాస్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్, ఈజ్ రెస్పాన్సిబుల్. మనం చాలా సంవత్సరాలు MiG-21 వాడుకున్నాం, ఫ్లయింగ్ కాఫిన్ అంటారు. దాంట్లో చనిపోయిన పైలట్స్ ఎంతో మంది ఉన్నారు. దాని పేరు పెట్టారు ఫ్లయింగ్ కాఫిన్ అని చెప్పి. ఈవెన్ అభినందన్ ఫ్లూ దట్ ఇన్ టు పాకిస్తాన్. దట్ టెక్నాలజీ 60s టెక్నాలజీ మనం ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఫేస్ అవుట్ చేసేసారనుకోండి. కొత్త మిగ్ వర్షన్స్ వస్తుంది. సుఖాయ్ తీసుకుందాం, దాని ముందు జాగ్వార్ తీసుకుందాం, దెన్ వీ బాట్ రఫేల్. కానీ దిస్ యాటిట్యూడ్ హెస్ టు మారాలండి, ఎందుకంటే ఆర్మీకి అంత ప్రాబ్లం లేదు. ఆర్మీ ప్రొడక్షన్ చాలా స్టేబుల్గా నడుస్తుంది, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా.
ఇంక్లూడింగ్ ట్యాంక్ ప్రొడక్షన్. వెల్లంటి వాళ్ళు ట్యాంక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, జొరావర్ అని చెప్పేసి. అట్లనే మిసైల్ సిస్టమ్ నేను చెప్పాను దీనికి యాంటీ రికాల్ గన్స్ మన బోఫోర్స్ ముందు తెప్పిస్తున్నారు. దాన్ని కళ్యాణి వాళ్ళు తయారు చేస్తున్నారు, దాని రీప్లేస్మెంట్ ఇండియాలో. వాళ్ళ ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఉంది ఒకటి. టాటా అడ్వాన్స్ సిస్టమ్ వాళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారు, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. ఇదన్నీ నడుస్తున్నప్పుడు మన ప్రాబ్లం ఎయిర్ ఫోర్స్కి వస్తుంది, నేవీకి ప్రాబ్లం లేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ తయారు చేసామండి కొచ్చిన్ పోర్ట్లో. కొచ్చిన్ షిప్ యార్డ్ విచ్ ఇస్ హైలీ యూనియనైజ్డ్, అస్సలు పనిచేయరు. వాళ్ళతో పని చేయించారు మోదీ గవర్నమెంట్. 6 సంవత్సరాల్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేసి ఇచ్చారు వాళ్ళు. అంటే చేయాలంటే చేస్తారు, దండ పట్టుకొని ఇంకా పడితే పని చేస్తారు వాళ్ళు, అది ప్రాబ్లం. కానీ ఎయిర్ ఫోర్స్కి వచ్చేదాకా ఈ హెచ్ఏఎల్ దగ్గర మోనోపలి ఉండిపోయింది చూడండి, బోత్ ఫర్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసింది, నౌ వీ హావ్ టు డిసైడ్. ఓకే, ప్రైవేట్ సెక్టర్ని కంప్లీట్గా ఇచ్చేద్దాం, ఒక స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేద్దాం నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే వీళ్ళతో కాదు, వీళ్ళు చెప్పిన టైంలో ఎవరు పట్టించుకో. ఈజ్ నాట్ ద ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, దీనికన్నా ముందు కూడా వచ్చిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, ఇదే మాట చెప్పారు. అప్పుడు ఇంత పబ్లిసిటీ రాలేదు, ఇవి ఆపరేషన్ సింధూర్ వచ్చిందని చెప్పి ఇంత పబ్లిసిటీ వచ్చింది దాంతో పాటు అనమాట. అదర్వైజ్ ఐసోలేషన్లో చూస్తారు జన, ఆయన ఫ్రస్ట్రేషన్ చెప్పుకుంటున్నాడులే అని చెప్పేసి. సో ఇంటర్నల్ మీటింగ్స్లో అయితే అనౌన్స్ చేయొచ్చు, అక్కడ చెప్పొచ్చు, ఒక డెసిషన్ అనేది అసంతృప్తి అనేది వెళ్ళబుచ్చొచ్చు. కాకుంటే బయట వెన్ మీడియా ఈజ్ అక్కడ ఉన్నది అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా చెప్పారు అన్నప్పుడు ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది సార్. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ల్యాక్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అనేది ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా సీనియర్లు అయిపోయారు, యంగ్ టాలెంట్ రావాలి అనుకున్నప్పుడు అక్కడ రిక్రూట్మెంట్స్ అనేవి లేదా, లేకపోతే మన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారా? పేమెంట్ అండ్ శాలరీ అండి, మీరు అన్లెస్ యూ పే ద టాప్ శాలరీ ఎవరు యంగ్స్టర్స్ ఎవరు రారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు వస్తారు? వాళ్ళు బయట వెళ్ళి ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తారు, ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళు 3 to 4 times ఇదే శాలరీ వాళ్ళు ఇస్తారు. కానీ గవర్నమెంట్లో ఏమంటారు, మాది పే స్కేల్ ఇదా అంటారు. తర్వాత పే కమిషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు పైకి వెళ్తారు, అప్పుడు దాకా ఇదే పే స్కేల్ అంటారు. కొంతమంది ఇప్పుడు ఇస్రో చూడండి, ఇస్రోలో వస్తున్న శాలరీ మీరు నాసాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. కానీ అక్కడ మోటివేషన్ కోసం పనిచేస్తారు, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తారు. శాలరీ ఈజ్ గుడ్, బ్యాడ్ అని శాలరీ తప్పేం లేదు. వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారు, హౌసింగ్ ఇస్తారు, మిగతా అన్ని స్కూల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది వాళ్ళ ఫెసిలిటీస్లో. కానీ కొంతమందికి ఆ మోటివేషన్ సరిపోదు, ఎస్పెషల్లీ ప్రొడక్షన్ వచ్చినప్పుడు. ఇస్రోని ఎవరు తప్పు పట్టట్లేదు, నేను చెప్పాను ఇస్రో వాళ్ళ మోడలే మార్చుకున్నారు. అన్నీ మేము చేయాలక్కర్లేదు, మేము ఓన్లీ అసెంబ్లింగ్ చేస్తాం, మిగతా అంతా తయారే మా దగ్గరకు వస్తుంది. వీ హ్యావ్ టు డూ ఓన్లీ దాట్ పార్ట్. ఇప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చెప్తున్నారండి, ఐఫోన్ 90%, 80% చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మన దాంట్లో ఉన్న క్రిటికల్ పార్ట్స్ పెట్టేసి దాన్ని కవర్ పెట్టేసి మేడ్ ఇన్ ఇండియా చేసి పంపించేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ద వాల్యూ అడిషన్, ఫైనల్ వాల్యూ అడిషన్. తప్పేం లేదు దాంట్లో, బికాస్ మనకు ఆ టెక్నాలజీ చైనా నుంచి ఇక్కడికి రావాలని చాలా టైం పడుతుంది, సప్లై చైన్ చూడండి. అది కూడా కాక దాన్ని పెట్టే చిన్న చిన్న స్క్రూస్ అది చైనీస్ ఫింగర్స్కి చాలా పడుతుందంట. వాళ్ళ మొంగ్లాయిడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఫింగర్స్ కూడా అట్లనే ఉంటుందంట చాలా పట్టు. దట్ ఈస్ వై ద అమెరికన్స్ కెనాట్ డూ ఇట్ అంటారు. చాలా చిన్న చిన్న స్క్రూస్ కూడా ఫిట్ చేయాలంటే దట్ ఇస్ పార్ట్ ఇస్ స్కిల్ అన్నమాట. దట్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు నేర్చుకున్న స్కిల్ అది. మన దగ్గర తమిళనాడులో చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు, అక్కడ ఉన్న ఫాక్స్కాన్ కానివ్వండి మిగతా ఫెసిలిటీ. ఇది ఒక ప్రాబ్లం ఎయిర్ ఫోర్స్ది, ఇది మనం హ్యాండిల్ చేయాల్సింది. ఇప్పుడు అర్జెంటుగా ఏంటి, మన దగ్గర లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ప్రొడక్షన్ ఇంకా పెంచలేదు. వాళ్ళు 240 నుంచి 320 ఎయిర్క్రాఫ్ట్ లేదండి. ఒక స్క్వాడ్రన్లో 18 ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఉన్నది యాక్టివ్ స్క్వాడ్రన్స్ 18 ఉండాల్సింది 32. ఒక 2 front వార్ వస్తే రేపు చైనా పాకిస్తాన్ ఇద్దరు వచ్చేస్తే మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు, హాఫ్ మాత్రమే ఉన్నాయి అందులో. అంతే. అది ఒక సైడ్ చైనా నుంచి అటాక్ చేస్తారు, ఇంకో సైడ్ పాకిస్తాన్ నుంచి అటాక్ చేస్తారు అంటే వీ డోంట్ హ్యావ్ ఎయిర్క్రాఫ్ట్. దానికోసం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇస్ క్రైయింగ్. ఎందుకంటే ఆర్మీ లాగా మీరు ఇవాళ ఆర్డర్ చేస్తే 6 నెలల తర్వాత వచ్చేస్తుంది ఆర్మీది ఏదైనా ప్రోడక్ట్. ఎందుకంటే మన ప్రైవేట్ సెక్టర్ చాలా యాక్టివ్ అయిపోయారు దాంట్లో. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కూడా వాళ్ళ యాక్ట్కి వచ్చేసారు వాళ్ళు. కానీ ఎయిర్ ఫోర్స్కి జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇవాళ ఆర్డర్ చేస్తే మీరు దాన్ని నెగోసియేషన్ అయ్యి క్లోజ్ చేసి వచ్చేదాకా 2 సంవత్సరాలు అవుతుంది. అందరు భయపడతారు, స్కామ్లు అని చెప్పి భయపడతారు. దానికోసం ఏకే అంటే ఆర్డర్ ఇవ్వలేదు. యూపీఏ టైంలో ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనలేదండి మనం. 1 new aircraft written by, we bought some replacements for MiGs and all that. ఎందుకంటే ఇది భయం, మిడిల్ మెన్ ఉన్నారు, అదవుతుంది ఇదవుతుంది. దాని తర్వాత టెస్టింగ్ చేయాల్సి వస్తుంది, 3 కంపెనీలు పిలవాలి. మన దగ్గర అదన్నీ ఉంటుంది కదా, టెండర్ పిలవడం. మీరు కొన్ని ప్లేసెస్లో ఈ టెండర్ సిస్టమ్ తీసేసేయాల్సి వస్తుంది. ఎందుకు ఒక ఎయిర్క్రాఫ్ట్ కంపేర్ చేయలేము. ఇఫ్ యూర్ బయింగ్ ఫ్రమ్ రఫాల్ కానివ్వండి, ఇఫ్ యూర్ బయింగ్ అమెరికన్ F-35 అండ్ దెన్ సోవియట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, వాళ్ళ లేటెస్ట్ వర్షన్స్ ఉంది. దెన్ వీ హ్యావ్ సుఖాయిస్ ఆల్సో. మీరు అన్ని కంపేర్ చేయలేదు, ఈచ్ ఈస్ ఫర్ దెమ్సెల్స్ అనమాట. ఒక్కొక్క టెరైన్కి ఒక్కొక్కటి పనికి వస్తుంది.
ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో చూడండి ఏం చేసాం, నన్ ఆఫ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాస్ ద బార్డర్. రఫేల్ మన దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లో వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేశారు వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ లోపలికి. అది 200-300 కిలోమీటర్ దాకా వెళ్తుంది. మనకు రాసి కొట్టింది 100 కిలోమీటర్లు, మనకు అంత డిస్టెన్స్ కూడా వెళ్ళక్కర్లేదు. కానీ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కొట్టారు వాళ్ళు. సో ఆ డెలివరీలో వాళ్ళు ఎంటర్ చేయలేదు పాకిస్తాన్లో. కానీ దానికన్నా ముందు బాలాకోట్ అటాక్ మీకు గుర్తుంటుంది. వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్. దాంతో పాకిస్తాన్కి వెళ్ళాం మనం. ఓకే, ఖైబర్ పఖ్తూన్ఖాకి వెళ్ళాం. ఎందుకంటే మన దగ్గర ఈ ఫెసిలిటీ లేకుండా అప్పుడు. నౌ వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ. షూట్ అండ్ స్కూట్ అంటారు దాన్ని, షూట్ అండ్ ఫర్గెట్ అంటారు. ఇది మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా వస్తూనే ఉండాలి. మనం ఇంకా ఇప్పుడు టైమ్ హెస్ కమ్ టు ఫేస్ అవుట్ ఆల్ ద మిక్స్. 29 ఇంకా కొంచెం వాడుకోవచ్చు కొన్ని రోజులకి. జాగ్వార్ చాలా పాత టెక్నాలజీ, ఈవెన్ సుఖాయిస్ కూడా. ఇట్ ఇస్ మనకంటే రిటైర్ చేస్తే మనకి రీప్లేస్ చేయడానికి ఉండాలి కదా. కార్ షోరూమ్కి వెళ్ళి కార్ కొనేటట్లా కాదు ఇది. రెడీమేడ్ మోడల్స్ దొరకట్లేదు వాళ్ళ దగ్గర, లేదు. ఇప్పుడు మన రఫాల్ సైన్ చేసాం ఇంకో కాంట్రాక్ట్ నేవల్ ఎయిర్క్రాఫ్ట్ కోసం, నేవల్ ఫైటర్ 35-36 సైన్. దట్ ఇస్ 3 స్క్వాడ్రన్స్ అనుకోవచ్చు, 2 స్క్వాడ్రన్స్ ఆల్సో మ్యాక్సిమం. అది మనకు డెలివరీ అయ్యేదాకా 20-30 అవుతుంది. రెడీమేడ్ ఆఫ్ ద షెల్ఫ్ లేదు, ఇది టైం పడుతుంది. కానీ అవర్ ప్రొడక్షన్ కెపాసిటీ హ్యాస్ టు పికప్. దాంట్లో హెచ్ఏఎల్లో టోటల్ కల్చర్ మార్చాల్సి వస్తుంది. హెచ్ఏఎల్ ఎప్పుడు హెడ్ చేస్తున్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆర్ నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ హెడ్ చేస్తారు, యూజువలీ ఎయిర్ ఫోర్స్. కానీ ఎంత తీసుకొచ్చినా, ఎంత స్ట్రిక్ట్ పాలసీ పెట్టినా అక్కడ ప్రొడక్షన్ పెరగట్లేదు. నిన్న కూడా నేను డిఆర్డిఓ చీఫ్ ఒక ఇంటర్వ్యూ చూశాను. ఈవెన్ పాత డిఆర్డిఓ చీఫ్స్ అందరు మాట్లాడుతూ ఇదే అంటున్నారు, ఎస్ ప్రొడక్షన్ పెంచాలి, కానీ మన దగ్గర మ్యాన్ పవర్ లేరు, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, మన దగ్గర డిసిప్లిన్ లేదు, ఒక కల్చర్ లేదు. డెలివర్ చేయడం టైంలో క్లయింట్ అప్సెట్ అయిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు లే అని ఆ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. వీడు మా దగ్గరికి వస్తాడు కదా, ఆ పబ్లిక్ సెక్టర్ కల్చర్ వచ్చేస్తుంది. కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా డెలివర్ చేస్తారంటే అప్పుడు వీళ్ళ మూడు మారిపోతుంది. రేపు మీకు ఉద్యోగం ఉండదన్న థ్రెట్ ఉంటే బాగా పనిచేస్తారు వాళ్ళు, లేకుంటే పని చేయరు వాళ్ళు. అదే ప్రాబ్లం. మ్యాన్ పవర్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ప్రతిసారి బడ్జెట్లో డిఫెన్స్కే బోల్డ్ అంత కేటాయింపులు ఉంటాయి. ఈవెన్ మనకి ఎడ్యుకేషన్ హెల్త్ కంటే కూడా దానికి ఎక్కువ సెక్టార్లో ఉంటుంది. పే స్కేల్ పెంచితే వచ్చే ప్రాబ్లం ఏంటి? మనకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని రిపీటెడ్గా ప్రతి ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్తూ వస్తున్నప్పుడు వై వీఆర్ నాట్ ఫోకసింగ్? వాళ్ళకి శాలరీలు పెంచాలా, లేకుంటే పే స్కేల్ ఎలా ఉండాలి, బేసిక్ పే ఎలా ఉండాలి అనే దాంతో పాటుగా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లు పెంచుకోవాలి, బడ్జెట్ పెంచాలి. అంటే ఉన్నదానికంటే ఇంకా పెంచాలి అన్నప్పుడు మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ వినిపిస్తుంటాయి కదా. డిఫెన్స్ బడ్జెట్లో 85% పెన్షన్కి అండ్ శాలరీస్కి పోతుందండి. 85%. ఓన్లీ 15% ఇస్ దేర్ ఫర్ క్యాపెక్స్, అంటే ఎయిర్క్రాఫ్ట్ కొనడం, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కొనడం. సో మీకు 1,50,000 2 లక్షల కోట్లు అండి. దాంట్లో ఎంత ఉంటుంది కొనడం? ఒక్క రఫేల్ ఎయిర్క్రాఫ్ట్కి మీకు 200 కోట్లు అవుతుంది. మీరు ఎన్ని కొంటారు? మీకు బడ్జెట్ ఎక్కడ ఉంది? సో దానికోసం అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు 5 years తర్వాత 6 years తర్వాత వాళ్ళు గుడ్ బై చెప్పేస్తారు. వాళ్ళు 25% మందిని ఉంచుకుంటారు, 75% గెట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు మన దగ్గర ఏమైపోతుందంటే డిఫెన్స్, స్పెషలీ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో, స్పెషలీ ఆర్మీలో నార్త్ ఇండియాలో ఒక కల్చర్ ఉంది. ఆర్మీకి వెళ్ళేది ఒక ఉద్యోగం, ఇట్స్ నాట్ అ జాబ్. ఆర్మీ అనేది సర్వీస్, అది ఒక సేవ కోసం వెళ్తున్నారు. మీరు 45 కాగానే మీ యావరేజ్ హెల్త్ పడిపోతుంది. దానికోసం అగ్నివీర్ని తీసుకున్నారు. ఒక 20 సంవత్సరాల అబ్బాయి, ఒక 40 సంవత్సరాల ముసలాయన చెప్పని మిడిల్ ఏజ్ అని చెప్తాం. వీళ్ళిద్దరు కొండ మీద పరిగెత్తుకుంటే ఎక్కాలంటే ఎవరు ఎక్కుతారు ఫస్ట్? ఆ స్టామినా అనేది తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు హ్యావ్ యంగ్స్టర్స్. దానికోసం వరల్డ్ వైడ్ చైనా కానీ యూఎస్ కానీ పెద్ద ఆర్మీ ఉన్న అందరూ యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నారు. మన దగ్గర కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ అని ఉంది, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి, చెన్నై. అందరు ఆఫీసర్స్ 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతారు వాళ్ళు, 5 years అంతే. దాని తర్వాత వాళ్ళు సివిలియన్ లైఫ్లో వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్, యూజువలీ మేజర్ లెవెల్లో రిటైర్ అయిపోతారు వాళ్ళు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ అగ్నివీర్ తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఇంత పెద్ద గొడవ చేశారు. అది వీ నీడ్ మోర్ లెస్ ఆఫ్ శాలరీ అండ్ పెన్షన్. మనకు ఎక్కువ కావాల్సింది డిఫెన్స్ క్యాపెక్స్ ఎక్కువ. ఇప్పుడు 50,000 కోట్లు ఇప్పుడు ఇచ్చారు, సడన్గా బడ్జెట్ పెంచారు. ఈ మనం ఒక్కొక్క బ్రహ్మోస్ ఫైల్ చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్ $1 billion పోతున్నాయి. 10 బ్రహ్మోస్ మిసైల్ ఫైల్ చేస్తే ఎన్ని కోట్లు పోతుందండి ఆలోచించండి. ఆల్మోస్ట్ 800 crores పోతుంది. అంటే మీరు చెప్పడానికి చాలా మంచిది, యుద్ధం, మోదీ గారు యుద్ధం చేయండి, పాకిస్తాన్ని కొట్టండి అని. డబ్బులు కూడా పెడతారు. రేపు పెట్రోల్ మీద ₹5 పెంచుతా మోదీ గారు అనగానే అందరూ ఏడుస్తారు వచ్చి, వద్దు. ఇప్పుడు ఈ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్న మాట తర్వాత ఎందుకని తయారు చేయలేకపోతున్నారు? బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు? బడ్జెట్ ఉంది, బడ్జెట్ అని ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్ జరగట్లేదు.
బడ్జెట్కి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేశారు కదా, అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత మీరు డెలివర్ చేయట్లేదు. మీ బడ్జెట్ ఇష్యూ కాదు అది, ఇట్స్ అ ప్యూర్ ప్రొడక్షన్ ఇష్యూ. వాట్ అబౌట్ దిస్ బ్రహ్మోస్ కావచ్చు, త్రిశూల్ కావచ్చు, ఇవన్నీ మనం చేసినటువంటి టెక్నాలజీతో వచ్చినవే కదా, అవి కూడా ఇలాగే డిలేడ్గా అయ్యాయా వాటి ప్రొసీజర్? వాళ్ళన్నీ కరెక్ట్ టైం డెలివర్ చేశారండి, దాంట్లో ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అగ్ని సిరీస్ ఉండొచ్చు, అగ్ని 5 దాకా ఉండే. అగ్ని అనేది 3000 కిలోమీటర్ రేంజ్, అంటే ఇక్కడ నుంచి మన చైనా కొట్టచ్చు, ఆ రేంజ్ ఉంది. దానికోసం పాకిస్తాన్ వైపు అసలు వాడలేదు. పాకిస్తాన్ 300 కిలోమీటర్ మ్యాక్సిమం విడ్త్, అది మన ఆకాష్ వీళ్ళు చూసుకుంటారు. మిగతా సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర, ర్యాప్టార్ ఉన్నాయి, అది అన్ని చిన్న చిన్న సిస్టమ్స్, స్కాల్ప్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. బ్రహ్మోస్ ఉంది, బ్రహ్మోస్ వాడుకుంటారు. సో వీ డోంట్ నీడ్ బిగ్ సిస్టమ్స్. 300 కిలోమీటర్ దాకా ఉన్నాయి, ఇట్లాంటివి వాడుకున్నాం. బ్రహ్మోస్ వాడుకున్నాం. బ్రహ్మోస్ జాయింట్ ఇండియో రష్యన్ వెంచర్, బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్స్ పేరు కలిపి, మాస్కో రివర్స్ కలిసి బ్రహ్మోస్ అయింది అది. సో బ్రహ్మోస్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు చూడండి, డిఆర్డిఓ దేర్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. దాంట్లో ఆర్మీ కంప్లైంట్ చేయట్లేదు, ఇట్ ఇస్ ఎయిర్ ఫోర్స్ విచ్ ఇస్ కంప్లైనింగ్. నేవీ కంప్లైంట్ చేయట్లేదు, ఎందుకంటే సబ్మరీన్స్ తయారవుతున్నాయి, షిప్స్ తయారవుతున్నాయి, ఫ్రిగేట్స్ తయారవుతున్నాయి, డెస్ట్రాయర్స్ తయారవుతాయి. ఎక్కడ డిలే లేదు, అక్కడ బాగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ ఉండొచ్చు, మెజగాన్ డాక్ ఉండొచ్చు, గార్డెన్ రీచ్ ఉండొచ్చు, ఎవరైనా కానీ నేవల్ డాక్ యార్డ్స్ ఆర్ వర్కింగ్ ఫుల్ టైమ్. ప్రాబ్లమ్ ఇస్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్పెషలీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. అక్కడే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఈచ్ టైం మీరు కొత్త ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఎయిర్ ఫోర్స్ పైలట్ని మళ్ళీ రీట్రైన్ చేయాల్సి వస్తుంది. దాని మీద వాళ్ళు అకీంపేట్లో నేర్చుకున్నది, వాళ్ళు 20 సంవత్సరాల ముందు నేర్చుకున్నది, ఆ టెక్నాలజీ వేరే ఉంటుంది. ఇదే నేను లాజిక్ ఇచ్చిన సైకిల్ నుంచి మోటార్ సైకిల్ ఇచ్చిన దానికి, ఇప్పుడు మోటార్ సైకిల్ నుంచి వాడికి లంబాగిని ఇస్తున్నాం. యూ షుడ్ ఏబుల్ టు కంట్రోల్ ద స్పీడ్. 300 కిలోమీటర్ స్పీడ్లో లంబాగిని పోతుంది, ఇది నడిపించిందేమో 50-60 కిలోమీటర్ మోటార్ సైకిల్. సో యాజ్ ఎ యంగ్స్టర్ ఆయన నౌ ఈజ్ గ్రోన్ అప్, మిడిల్ ఏజ్కి వచ్చేసారు. వాళ్ళు కంట్రోల్ చేయడానికి రావాలి, పైలట్స్కి ట్రైనింగ్ కావాలి, మళ్ళీ వాళ్ళకి రీట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. రఫేల్కి ఎన్నో పైలట్స్ మనం ఫ్రాన్స్ పంపించాం ట్రైనింగ్కి. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయితే 200 కోట్లు విలువ దాన్ని. ఒకటే క్రాష్లో వెళ్ళిపోతుంది 200 కోట్లు మీకు. దానికోసం పైలట్స్కి ఎప్పుడు చెప్తారు, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు పైలట్ పైన ఎయిర్క్రాఫ్ట్ పని చేయకపోతే యు ఆర్ షూర్ దట్ ఇట్ విల్ నాట్ వర్క్. క్రాష్ అవుతుందని తెలుసుకున్నప్పుడు మీరు ట్రై చేయండి ల్యాండ్ చేయడానికి, కాదంటే యూ ఎజెక్ట్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ అంటారు. వాళ్ళ దగ్గర ఎజెక్ట్ బటన్ ఉంటుంది, దాంతో మీరు బయటకు వస్తారు. పారాషూట్ లోపల. ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ పైలట్ని తయారు చేయండి ఎయిర్ ఫోర్స్లో మీకు 5 నుంచి 10 కోట్లు పడుతుంది ట్రైన్ చేయడానికి అకింపేట్లో. దాని తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్లో. సో ఆ డబ్బులు, ఒక పైలట్ చనిపోవడం ఒక్కటే కాదు, యూఆర్ లూజింగ్ వన్ ప్రెషియస్ టాలెంట్ అలాంగ్ విత్. మళ్ళీ ఇంకో పర్సన్ ట్రైన్ చేసి తీసుకుని అంత టైం పడుతుంది. సో నేను యాజ్ అ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ వీ కెన్ ఆల్వేస్ సే ప్రొడక్షన్ షుడ్ బి యువర్ మెయిన్ ఫస్ట్. కార్లు ఎట్లా తయారు చేస్తున్నారు, టాటా కానివ్వండి, మహీంద్రాస్ కానివ్వండి, మారుతి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, హ్యూండై కానివ్వండి, వాళ్ళు ప్రొడక్షన్ ఒక స్కెడ్యూల్ ఉన్నప్పుడు వాళ్ళు తయారు చేస్తారు. లేకుంటే దేర్ ఇస్ అ పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే కొట్టడం పెట్టడం కాదు, మీకు ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఈ మంత్ ఇన్ని కార్లు తయారు చేయాలంటే చేస్తారు వాళ్ళు. ఈ మోడల్ వాళ్ళ ప్రొడక్షన్ లైన్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ ఫ్లో అంతా మేనేజ్ చేసుకుంటారు, సప్లై చైన్ మేనేజ్ చేసుకుంటారు. మన దగ్గర కల్చర్ లేదు ఇప్పుడు దాకా. అట్లీస్ట్ లాస్ట్ ఒక 10 సంవత్సరాలు కొంచెం మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక డిక్టేటర్ అని చెప్పలేము, కానీ మోదీ గారు అట్లా బిహేవ్ చేస్తారు ఈ డిఫెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు. కావాలండి, ఎందుకంటే ఆ స్ట్రిక్ట్ ఉంటేనే నడుస్తుంది. నేను చెప్పాను చూడండి, క్యారమ్ బోర్డ్ ఆడడం కాదు, యూ హ్యావ్ టు వర్క్. మీకు జీతం వస్తుంది, మీకు గ్యారంటీ. ఇది గవర్నమెంట్ సర్వీస్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇది. మన దగ్గర 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టుకోవాలి ఉండే. 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్లో ఏ మనిషి అయినా కానీ అప్రైజల్ మీద మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటే, లేకుండా మీ ఇంటికి పంపించేస్తాం అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. నేను అందరు చెప్పట్లేదు, 90%. మా ఫాదర్ కూడా రైల్వేలో పనిచేస్తారు, ఇంజనీర్. లుక్ అట్ రైల్వేస్, ఎంత బాగా పనిచేస్తారండి వాళ్ళు. లుక్ అట్ ద నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వీ రన్. ఎంత 2 కోట్ల మంది డైలీ ట్రావెల్ చేస్తారు. కానీ ఎన్ని ట్రైన్స్, హౌ మెనీ ట్రైన్స్ ఆర్ రన్నింగ్. ఒక ట్రైన్ వెనక ఒక ట్రైన్ 3 నిమిషాలు, ఇప్పుడు 3.5-4 మినిట్స్లో ఒక ట్రైన్ వెనక ఒక ట్రైన్ ఉంటుంది రైల్వే ట్రాక్ మీద. కానీ ఆ రైల్వే గ్యాంగ్మన్ నుంచి సిగ్నలింగ్ సిస్టమ్ కానివ్వండి, మిగతా అన్ని మోడర్నైజ్ చేసి వందే భారత్ తయారు చేసి అన్నీ చేశారు కదా. ఇదే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ తయారు చేశారు కదా. ఏమైనా ఇష్యూ వచ్చింది అప్పుడు దాకా? ఎన్నో వందే భారత్లు నడుస్తున్నాయి ఇప్పుడు. సో వీ క్యాన్ డూ ఇట్. ఇండియా కెపాసిటీ ఉంది, కానీ అకౌంటబిలిటీ లేకుండా ఇప్పుడు దాకా. టైమ్ ఇస్ నౌ కమ్. ఐదర్ టెల్ HAL యూ అదర్ పర్ఫార్మ్ ఆర్ పెరిష్. బంద్ చేసి పడేయాలి అంతే. లేకుండా మీరు పర్ఫామ్ చేయండి, లేకుంటే ప్రైవేటైజ్ చేయండి. ప్రైవేటైజ్ చేస్తే పెద్ద గొడవ చేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి. ఒరే బాబు అది దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్, సింపుల్. సరే చాలామంది HAL వాళ్ళు నన్ను వచ్చి ఇప్పుడు తిరుగుతారు, కానీ నో ప్రాబ్లం. అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏవియానిక్స్లో ఉండొచ్చు, మిసైల్ సిస్టమ్స్లో ఉండొచ్చు, ఇంటిగ్రేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, మెయింటెనెన్స్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు. ఇంత బాగా మిక్స్ చేశారు కదా ఇప్పుడు దాకా. రష్యా నుంచి టెక్నాలజీ తెచ్చుకొని మీరు జాయింట్ వెంచర్ చేశారు. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? బికాజ్ దిస్ ఇస్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇండియాలోనే తయారవుతుంది.
సో దానికోసం మీరు యూ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్. మీరు చెప్పిన దానికి మీరు రెడ్యూస్ చేయకపోతే గవర్నమెంట్ షుడ్ అలౌ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళి మీరు చేయించుకోండి. రేపు అదాని కానీ, అంబానీ కానీ, మహీంద్రా కానీ, కళ్యాణి గ్రూప్ కానీ, ఎవరికైనా టాటా కానీ వాళ్ళకి ఇచ్చేసేయండి కాంట్రాక్ట్. మాకు ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలంటే వాళ్ళు కరెక్ట్ తయారు చేసి మీకు ఇస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకొని మాకు తెలియక్కర్లేదు. దే విల్ గెట్ ద టెక్నాలజీ ఫ్రమ్ వేర్ ఎవర్ ఇట్ ఇస్, దే విల్ ఇంటిగ్రేట్, టెస్ట్ అండ్ గివ్ ఇట్ టు యూ. అది మనకు కావాలన్నమాట. కాంపిటీషన్ ఉండాలండి. కాంపిటీషన్ లేకుండా నడవదు ఈ ఫీల్డ్. ప్రాబ్లం ఇప్పుడు దాకా కాంపిటీషన్ లేకుండా, ఎవరు అకౌంటబిలిటీ లేకుండా, ఇప్పుడు కాంపిటీషన్ వస్తే పని చేయాలి బాబు, లేకుంటే మా ఉద్యోగం రేపు ఉండదంటే ఒక భయం ఉంటుంది వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు అనేటువంటి కామెంట్ కూడా వస్తుంది కదా సార్. మేడం నేను చెప్తాను, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో లాస్ 1,00,000 కోట్లు లాస్ వస్తే ఎవరు డబ్బులు అదండి? మీరు నేను కట్టే ట్యాక్స్. అది ఎందుకంటే కట్టాలి అది? ఇప్పుడు కూడా మన బిఎస్ఎన్ఎల్ నడిపిస్తున్నాం అట్ లాస్, హ్యూజ్ లాస్. ఎయిర్ ఇండియా ఉండే 1,00,000 కోట్ల దాకా లాస్ వచ్చింది ఎయిర్ ఇండియాకి. ఎవరు డబ్బులు అండి? ప్రజల డబ్బులు. టాటాకి అమ్మేసుకున్నారు. అది ఒరిజినల్ టాటా ఎయిర్లైన్సే ఉండేది, వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళు 60,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు ఎయిర్ ఇండియాని. బిఎస్ఎన్ఎల్ సరే, బిఎస్ఎన్ఎల్కి ఒక స్ట్రాటజిక్ రీజన్ ఉంది, కరెక్ట్. బార్డర్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ మన ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ పనిచేయరు, బిఎస్ఎన్ఎల్ కావాల్సి వస్తుంది మనకి. కరెక్ట్, వీళ్ళు మెయింటైన్. కానీ వైట్ ఎలిఫెంట్ లాగా వీ కెనాట్ కీప్ ఇట్ గోయింగ్ అన్నమాట. సో వీ హ్యావ్ టు సమ్ స్టేజ్ అకౌంటబిలిటీ రావాలి. ఎన్నో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, బిహెచ్ఈలో ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, అట్లా కాకుండా చాలా ఉన్నాయి హూ ఆర్ పర్ఫార్మింగ్ అడ్మిరబుల్లీ వెల్ అన్నమాట. వాళ్ళు పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ కన్నా బాగా పనిచేస్తారు. కానీ హెచ్ఏఎల్ లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చేసింది. దానికోసం ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇది చెప్పారన్నమాట, దట్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద డిలేస్. ఒక్క ప్రాజెక్ట్ కూడా టైం ఫినిష్ కావట్లేదు వీళ్ళదని చెప్పేసి. అది ప్రాబ్లమ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ విల్ డిస్కస్ మోర్ ఆన్ upcoming events and updates. Thank you so much, sir.